ఎపిసోడ్ 2. కొత్త ఇల్లు. రాత్రి 12:05. రమేష్ తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడు. బయట ఎవరూ లేరు. కానీ ఆ తడిగా ఉన్న పాదముద్రలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి నెమ్మదిగా ఇంట్లోకి మెట్ల వైపు కదులుతున్నాయి. భయం మొదలు. రమేష్ తనలోనే తాను అనుకుంటున్నాడు ఇలా. ఇది ఎవరి పని? ఎవరైనా నన్ను భయపెట్టడానికి చేస్తున్నారా? అతను జాగ్రత్తగా ఆ పాదముద్రను ఫాలో అయ్యాడు. టప్ టప్ అని అడుగుల శబ్దం కూడా ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది. మెట్లు, పాదముద్రలు మెట్లపైకి ఎక్కాయి. రమేష్ గుండె బలంగా కొట్టుకుంటుంది. మెట్లు ఎక్కుతున్న కొద్దీ గాలి చల్లగా మారుతుంది. అని మెల్లగా ఒక మహిళ నవ్వు వినిపిస్తుంది. రమేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. రమేష్, ఎవరక్కడ? ఎలాంటి సమాధానం లేదు. అద్దం గది దగ్గర పాదముద్రలు చివరికి ఆ గదికి వచ్చి ఆగిపోయాయి. అదే అద్దం ఉన్న గది. తలుపులు కొంచెం తెరుచుకుని ఉంది. క్రీక్. తలుపు తానే మెల్లగా తెరుచుకుంటుంది. లోపల చీకటి, కానీ అద్దం మాత్రం కొంచెం వెలుగుతోంది. భయంకర క్షణం. రమేష్ నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. అద్దం ముందు నిలబడ్డాడు. ఈసారి అతని ప్రతిబింబం కనిపిస్తోంది. కానీ అతని వెనుక ఎవరైనా నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. ఒక మహిళ తెల్లటి చీరలో, జుట్టు ముఖం మీద పడిపోయి ఉంది. రమేష్ భయంతో, ఎవరు నువ్వు? అతను వెంటనే వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి ఆ మహిళ అతని పక్కనే నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా తల ఎత్తింది. కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. నోరు కొంచెం తెరుచుకుంది. ఆమె మాటలు వినిపించాయి. నువ్వు వచ్చావు. అద్దం నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. రమేష్ చేతిని గట్టిగా పట్టుకుంది. రమేష్ అరుస్తూ, వదిలే, ఎవరు నువ్వు? ఆమె నవ్వింది. అద్దంలో ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు. అతనే రమేష్. కానీ అద్దం బయట ఉన్న రమేష్ను ఆమె అద్దం లోపలికి లాగుతోంది. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే.